నాగార్జున యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు, సాంబార్లో కప్పా వచ్చిందని నిరసన చేపట్టారు. జరుగుతున్న ఘటనలపై చర్యలు తీసుకొని అధికారుల తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. సాంబార్లో కప్ప వచ్చిందని గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు, సాంబార్లో కప్ప వచ్చిందని నిరసన చేపట్టారు. జరుగుతున్న ఘటనలపై చర్యలు తీసుకొని అధికారుల తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఆహారం కల్తీ అవడం, సాంబార్లో కప్పలు రావడం, ఇంత దారుణమైన పరిస్థితిని చూస్తున్నాము. వివరాలేంటి? ఏదైతే నాగార్జున యూనివర్సిటీలో నిన్న దారుణమైన సంఘటన జరిగింది. విద్యార్థులు ప్రతిరోజు భోజనం చేసే మధ్యాహ్నం భోజనంలో ఏదైతే కప్ప వచ్చిందంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేపట్టిన నేపథ్యం అయితే నిన్న నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసే టైంలో విద్యార్థులకి సాంబార్లో కప్ప రావడంతో విద్యార్థులందరూ కూడా ధర్నా చేపట్టారు. ఏదైతే మహిళా హాస్టల్ దగ్గర నుంచి కూడా ర్యాలీగా వీసీ ఛాంబర్కి వెళ్ళి వీసీ ఛాంబర్ దగ్గర కూడా విద్యార్థులు భారీగా చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు. ఏదైతే గతంలో కూడా ఏదైతే నాగార్జున యూనివర్సిటీలో సాంబార్లో కాలజరి వచ్చిన సందర్భం ఉంది. ఇలా జరుగుతున్నా ఏదైతే హాస్టల్కు సంబంధించి వార్డెన్ కావచ్చు, హాస్టల్ ఫుడ్ సప్లై చేసే సిబ్బంది యజమానులు కావచ్చు, ఎవరు కూడా ఎంత జరుగుతున్నా ఏదైతే అన్నం ఎలా తింటా విద్యార్థులు స్పందించారు. ఈ ధర్నా చేపట్టిన నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ధర్నా చేస్తున్న విద్యార్థులపై స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే వార్డెన్ ఉన్నాడో అతన్ని సస్పెండ్ చేసి విచారణకి ఆదేశించింది. విచారణకి ఇమీడియట్ గా విచారణ జరిపి ఎక్కడ విద్యార్థులకు అన్యాయం జరగకుండా విద్యార్థులకి మంచి భోజనం అందించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు చేపట్టింది. మరోపక్క విద్యార్థుల్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థినులు ధర్నా ఆపేసి ఎవరి హాస్టల్కి వాళ్ళు వెళ్ళటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఏదైతే నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి అధికారులు కూడా ప్రభుత్వం ఆదేశించడం అయితే జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.